పరిస్థితి చాలా కీలకమైనటువంటి వ్యక్తులు వీళ్ళు కూడా. ఎందుకంటే సిట్ అధికారులు కూడా ఈ దర్యాప్తును అదే విధంగా చేస్తూ ఉన్నారు. చాలా కీలకమైనటువంటి వ్యక్తులను వెయిట్ చేసి కొంచెం ఆలస్యమైన పకడ్బందీగా ఆధారాలు సేకరించి అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్లో ఉన్నారు. పూర్తిగా దీనికి సంబంధించి కూడా మనం చూస్తే నిన్న ఈరోజు ఆయన జైలు బయట పూర్తిగా బయటకు వస్తూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హంగామా సృష్టించారు. సో ఇదంతా అక్రమ కేసులు, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, సో పూర్తిగా ఆధారాలు లేవు, పూర్తి ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా దీంట్లో పట్టుబడ్డటువంటి నగదు ఇవన్నీ కూడా చూపించారు. దాదాపుగా మనం చూసాం, పూర్తిగా తెలంగాణ నుంచి అంటే హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిస్తూ ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బు కావచ్చు, ఇవన్నీ కూడా అదంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన డబ్బు అనే కూడా సిట్ అధికారులు తేల్చినటువంటి పరిస్థితి. పూర్తిగా జైలు ప్రాంగణంలో నిన్న ఇవాళ చూస్తే కనుక అరుపులు, హడావిడి, పూర్తిగా తన తప్పుడు కేసులు పెట్టారంటూ, తన పాత్ర లేదంటూ, అసలు దీంట్లో అనవసరంగా అరెస్ట్ చేశారంటూ, నేచర్ చూసుకుంటుందంటూ బాగా హడావిడి చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అవి నిలబడమంటూ కూడా చాలా కేకలేసినటువంటి పరిస్థితి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తప్పుడు కేసులు పెట్టిన వారికి శిక్ష తప్పదంటూ కూడా చాలా హడావిడి చేస్తూ ఉన్నారు. వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. సిట్ అధికారులను కావచ్చు, లేదంటే దర్యాప్తు అధికారులను ముఖ్యంగా, తర్వాత పోలీసులను వాళ్ళను బెదిరించే ప్రయత్నాలు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరు చేసేది ఇదే. మళ్ళీ మేము వస్తాం, గుడ్డలు విడదీస్తాం, కొడతాం, తంతాం, ఎక్కడున్నా కానీ ఈడ్చుకొస్తాం, సైల్యూట్ చేయిస్తాం పోలీసులను. ఈ విధంగా అంటే వాళ్ళని ఏ విధంగా బెదిరిస్తున్నారో కూడా చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు దర్యాప్తు అధికారులను కూడా గతం నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే చేసేవారు. ఏదైనా కానీ విచారణ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా దీంట్లో మేము వచ్చిన తర్వాత ఏంటో చూస్తాం, మేము చూపిస్తాం, మేమేంటో చూపిస్తాం, ఈ విధంగా మాట్లాడడం. ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదేవిధంగా దర్యాప్తు అధికారులను, పోలీసులను కూడా భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆయన ఇష్టానుసారంగా ఖచ్చితంగా శిక్షలుంటాయి, నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి, సిట్ అధికారులకు సహకరించండి. కానీ ఎక్కడ కూడా అధికారులకైతే భాస్కర్ రెడ్డి సహకరించట్లేదు. పూర్తిగా సిట్ విచారణకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పట్లేదు, సహకరించట్లేదు. ఆ తర్వాత ఈ నవీన్ బాలాజీ ఎవరైతే రిమాండ్ రిపోర్ట్ అంటే ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరులు ఉన్నారో వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో చాలా సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి. చెవిరెడ్డి చెప్పకపోయినప్పటికీ ఆయన ముఖ్య అనుచరులు వీళ్ళిద్దరూ కూడా, ఈ నవీన్ అనే వ్యక్తి మొన్న అదుపులోకి తీసుకున్నారు ఆయనను, ఆ తర్వాత బాలాజీ, వీళ్ళిద్దరు కూడా దైవ దర్శనాలు చేస్తూ రాష్ట్రాలు దాటి పూర్తిగా ఇతర రాష్ట్రాల్లో కూడా సంచరిస్తున్నటువంటి కార్యక్రమం. ఈ నేపథ్యంలో వీళ్లను సిట్ అధికారులు కూడా పట్టుకున్నారు. మొన్న మనం చూసాం వార్త, ఎట్లా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు అయిపోయింది, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ నాన్నకి, ఎవరికో నవీన్ బాలాజీ సంథింగ్, వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నాకు డబ్బు కావాలి అని అడగడం, ఆ తర్వాత కార్డు స్వైప్ చేస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడి నుంచి డబ్బులు వేరే వ్యక్తికి ఇచ్చి పంపించడం. ఇక సిట్ అధికారులు ఎవరైతే పోలీసులు కావచ్చు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, వీళ్ళు వెనకాల వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ విధంగా ఒక్కొక్కరిని వలపన్ని వలవేసి పట్టుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం నవీన్ బాలాజీ ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరులు, వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. ఇక పూర్తిగా ఈ బాలాజీ యాదవ్ కావచ్చు, ఆయన ద్వారా ఈ నవీన్ కృష్ణ, బాలాజీ వీళ్ళిద్దరి ద్వారా దాదాపుగా 250 కోట్ల రూపాయలు రవాణా చేసినట్టుగా కూడా తెలిసింది. అంటే ఎన్నికల సమయంలో పూర్తిగా వీళ్ళు ఈ కొల్లగొట్టినటువంటి, పేదల రక్తాన్ని పిండి తీసినటువంటి, పేదల ప్రాణాలను తీసినటువంటి ఈ డబ్బు ఏదైతే మద్యంకు సంబంధించి కల్తీ మద్యాన్ని వాళ్ళకి తాగించి ఆ డబ్బు ఏదైతే సంపాదించారో వాళ్ళ ప్రాణాలను తీసి ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలవాలనే దురుద్దేశంతో పూర్తిగా ఇటు తెలంగాణ అంటే హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడి నుంచి డబ్బంతా కూడా ఏపీకి తరలించినటువంటి పరిస్థితి. ఆ ఏపీకి డబ్బు కూడా ఎట్లా తరలించారు? ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గతంలో తుడా చైర్మన్. సో ఆ తుడాకు సంబంధించినటువంటి వెహికల్స్లో ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి డబ్బును తరలించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కూడా మనం గతంలో చూడొచ్చు, 2024 ఎన్నికల సమయంలో చెక్పోస్ట్ దగ్గర, గరికపాడు చెక్పోస్ట్ దగ్గర డబ్బు కూడా పట్టుబడింది. ఈ డబ్బు చెవిరెడ్డి ఆదేశాలతోనే నవీన్ కావచ్చు, బాలాజీ వీళ్ళు తరలిస్తున్నట్టుగా కూడా సిట్ అధికారులు పూర్తిగా దర్యాప్తులో కూడా తేలుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం దీంట్లో, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళంతా ఆహాకారాలు, తర్వాత ఆర్తనాదాలు ఇవన్నీ కూడా వింటున్నారు జగన్మోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిగతా 10 మంది అరెస్ట్ అయిన వాళ్ళు. సో వీళ్ళ దగ్గరికి ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పటి వరకు ఈ లిక్కర్ స్కామ్లో 11 మంది అరెస్ట్ అయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు. 11 మంది దగ్గరికి ఒక్కరి దగ్గరికి కూడా
జగన్మోహన్ రెడ్డి ములాఖాతు కావచ్చు, పరామర్శల పేరుతో కావచ్చు, ఆ కుటుంబ సభ్యులను లేదంటే వాళ్లను ఎందుకు కలవట్లేదు అనేది చాలా పెద్ద ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి ఈ 11 మంది దగ్గరికి వచ్చి ఎందుకు కలవలేదు? గతంలో మనం చూసాం, వంశీ అరెస్ట్ అయినప్పుడు ఆయన దగ్గరికి వచ్చారు, ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన దగ్గరికి వచ్చారు. ఇట్లా ఎవరెవరైతే రిమాండ్లో ఉంటారో వాళ్ళను ములాఖాతులో కలిసినటువంటి పరిస్థితి. కానీ ఈ లిక్కర్ స్కామ్లో పట్టుబడ్డటువంటి ఈ 11 మంది దగ్గరికి 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకు కలవట్లేదు? ఈ లిక్కర్ స్కామ్ నిందితులకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు? ఖచ్చితంగా దీని గురించి ఆలోచన చేయాలి, ఆలోచన చేయండి. అదేవిధంగా ఎందుకు అంటే వీళ్ళందరూ కూడా ఏదైతే ముఖ్యంగా దీంట్లో ఉన్నవాళ్ళు బాలాజీ గోవిందప్ప, సాక్షిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ సున్నప్రాయి కావచ్చు, లేదంటే ఆయనకు సంబంధించినటువంటి దాంట్లో భారతీ సిమెంట్స్లో ఒక శాశ్వత ఆయన భాగస్వామిగా ఉన్నటువంటి పరిస్థితి. సో అందులో అంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఆడిటర్ కూడా ఆయన. సో ఆయన దగ్గర కూడా కలవడానికి రాలేదు. సో ఆయన సాక్షిలో కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు ధనుంజయ రెడ్డి, వీళ్ళిద్దరు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వ్యక్తిగత సహాయకుడు, తర్వాత ఓఎస్డి, ఆ తర్వాత వీళ్ళిద్దరి దగ్గరికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పిఏ వీళ్ళ దగ్గరికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాలేదు వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు? ఎందుకంటే వీళ్ళు అరెస్ట్ అయ్యి జైల్లో ఏదైతే పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టినటువంటి సమయంలో పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా, నిజంగా చెప్పాలంటే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నల్ల కోట్ వేసేసుకొని, అంబటి రాంబాబు నల్ల కోట్ వేసేసుకొని వీళ్ళంతా కోర్టు దగ్గర హడావిడి చేశారు. ఎందుకంటే కోర్టు లోపలికి సామాన్యులని విషయాల్లో అక్కడికి హియరింగ్ జరుగుతున్నటువంటి సమయంలో కోర్టు లోపలికి రానివ్వరు. సో వీళ్ళు మేము అడ్వకేట్లం అని చెప్పేసి ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా అంబటి రాంబాబు వీళ్ళిద్దరు కోర్టు ధరించి మేము అడ్వకేట్లం అంటే వాళ్ళు చదివారు, మరి ఏందనేది తెలియదు కానీ వాళ్ళు అడ్వకేట్లుగా అయితే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు అక్కడ లోపల జరుగుతున్న విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి పూసగుచ్చినట్టు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే లోపల ఏం జరుగుతుందో తెలియాలి కాబట్టి ఎంక్వైరీలో. సో ఈ నేపథ్యంలో మరి ఇంతమంది దగ్గరికి జగన్మోహన్ రెడ్డి కలవడానికి వెళ్తున్నారు ములాఖాతుల పేరుతో. ఈ ఇద్దరు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అదేవిధంగా ఉన్నటువంటి ఈ మిగతా మొత్తం 11 మంది లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది మాత్రం ప్రశ్న. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ సీనియర్ లీడర్ సుధాకర్ రెడ్డి గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. అట్లాగే బీజేపీ పార్టీ నుంచి అడ్వకేట్ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు ఉన్నారు. జనసేన పార్టీ నుంచి మహేష్ మెరుపులో ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా సుధాకర్ రెడ్డి గారు, రైట్, మీతో మాట్లాడే ముందు ఒక్కసారి నిన్న ఏదైతే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడినటువంటి అంశం ఒక్కసారి చూద్దాం. ఆలస్యమైన సత్యమే గెలుస్తుంది. ఈ తప్పుడు కేసులు ఎప్పుడు నిలవు. ఈ తప్పుడు కేసులు ఎట్టి పరిస్థితులు నిలవు. సత్యమేమైతే న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. ఈ తప్పుడు కేసులు ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకరోజు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. తప్పుడు కేసులు గెలుస్తుంది. చూద్దాం. ఇక కోర్టు బయట కావచ్చు, లేదంటే రిమాండ్ నుంచి కోర్టుకు తరలిస్తున్నటువంటి సమయంలో కావచ్చు హడావిడి చేస్తూ ఉన్నారు చెవిరెడ్డి. సో జగన్మోహన్ రెడ్డికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఆయనకు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఇందాక మనం చెప్పుకున్నటువంటి నవీన్ కావచ్చు, తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు బాలాజీ, వీళ్ళిద్దరూ చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. సో చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా వీళ్ళకి తెలుసు. సో మనం మాట్లాడదాం. సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. సార్,